చాలా ప్రాబ్లమ్‌లున్నాయి. ట్రాన్స్ వుమెన్స్‌కి కానీ, ట్రాన్స్ మెన్స్‌కి కానీ, నాన్ కన్ఫర్మింగ్ పర్సన్స్‌కి అందులో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ దానితో అదే బాలేదని మేము పడుతూ పోనీలే అని సద్దుమణిగి గడుపుతుంటే ఇప్పుడు ఉన్నది కూడా తీసేస్తామండి. ఓకే. అంటే ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లులో 2026 బిల్లులో ఓన్లీ ట్రాన్స్ వుమెన్స్‌ని మాత్రమే గుర్తిస్తూ బిల్ ప్రవేశపెట్టారా? ట్రాన్స్ వుమెన్స్‌ని కూడా గుర్తించట్లేదండి. అంటే దీన్ని ఎలా చేస్తున్నారంటే హిజ్రా, కిన్నర్, మంగళముఖి, తిరువంగై అని కొన్ని ఒక్కొక్క ఊరిలో, ఒక్కొక్క రాష్ట్రంలో వాళ్ళకి తగ్గన లాంగ్వేజ్ ఏదైతే ఉంటదో అది వాళ్ళు వాడుకుంటూ వచ్చారు. అలాంటి వాళ్ళని మాత్రమే వాళ్ళు గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ట్రాన్స్ వుమెన్స్ కూడా ఒకవేళ వాళ్ళు మారాలి అనుకోని సపోజ్ నేను తెలుసు సారీ మారాలనుకోని ఒకవేళ వస్తే అది కూడా క్రైమే. వాళ్ళని మారినందుకు సపోర్ట్ చేసిన మమ్మల్ని 10 సంవత్సరాలు లేదంటే జీవిత కాలం జైలు శిక్ష చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ప్రవేశపెట్టే బిల్లులో. అది. సో, దాన్ని మీరు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖండిస్తున్నారా? దీనికోసం మేము వీలైతే కావాలంటే ఢిల్లీ దాకా వెళ్లి మాట్లాడడానికి కూడా రెడీగా ఉన్నాం. మేమందరము మా సంఖ్య చాలా పెద్ద సంఖ్య. మమ్మల్ని ఒట్టిగానే ఇలా బాధపెట్టి మిమ్మల్ని రోడ్డు మీద వదిలేస్తాము అనేలాగా కాదు. మేము దీనికోసం ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. థాంక్ యూ. సో, చూసాం గదా! అటు తల్లిదండ్రి ఆదరణ కోల్పోతూ, ఇటు సమాజ గుర్తింపు గూడా కోల్పోతూ, ఇప్పుడు చట్టం గూడా మమ్మల్ని గుర్తించలేదు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం జేస్తున్నారు. ఈరోజు దాదాపు ధర్నా చౌక్‌లో 1000 మందితో మేము నిరసన తెలిపాము. కానీ ఇక ముందు మా డిమాండ్స్‌కి ఓకే చేయకపోతే ఢిల్లీ వరకు గూడా మేము వెళ్తాము. 2026లో ప్రవేశపెట్టిన బిల్లులు ఇంత ద్వేషం మా మీద ఎందుకు అని జెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం జేస్తున్నారు. సో, కేంద్రం దీని మీద స్పందించాలని మేము గూడా కోరుకుంటున్నాం.